శ్రీకూర్మం పంచాయతీ అయ్యవారిపేటలో ఈ గోకులాలు ఓపెనింగ్ ఇచ్చేసిన సందర్భంగా ముఖ్యంగా పెద్దలకు గ్రామస్తులకు అందరూ కూడా భోగి ఈరోజు మరియు సంక్రాంతి రేపు ఎల్లుండి కనుమ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మొత్తం 165 అయితే 3,30,00,000 అయితే 1,04,00,000 ఓన్లీ ఈ పంచాయతీకే ఇవ్వడం జరిగింది. ఓన్లీ శ్రీకూర్మం మండలం మొత్తం 3 కోట్లు అయితే ₹1,00,00,000 ఇచ్చాం ఈ పంచాయతీ. నేను గత 2-3.5 సంవత్సరాలుగా మేము తిరిగాం. ఈ పంచాయతీలో ప్రతి ప్రాబ్లం నాకు అర్థమైంది. తర్వాత నాకు సెంటిమెంట్ కూడా మేము ఏది చేసినా ఇక్కడ సక్సెస్ అయ్యింది. సో మొన్న ఉగాదికి కూడా నేను అక్కడ తండేలపేట వెళ్ళాను. అక్కడ చాలా మంచి మీటింగ్ అయింది. ఈ రోజు ఇక్కడ పెట్టుకోవడం నాకు ఆనందం. ఈవెన్ అమరావతి రైతులు ఇక్కడ పాదయాత్ర సంఘీభావం కూడా ఇక్కడే పెట్టాం గుడిలో. ఆ గుడి కూడా మనం డెవలప్ చేస్తాం. దానికి 10 కోట్లు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు ఇండిగో సంస్థ ద్వారా CSR నిధులు ఇప్పించారు. ఆ పుష్కరణ రూపురేఖలు మరి కొద్ది 1 or 2 years లో మొత్తం మారిపోద్ది. అసలు అంత క్లాస్ ఉంటుంది. సో అది కూడా చేస్తాం. సో నేను సర్పంచ్ గారు ఒక మాట్లాడారు, నన్ను బాగా అర్థం చేసుకున్నారు ఆమె. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు డైరెక్ట్ అవసరమైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్తో మాట్లాడేస్తాను. ఆ ఫీల్డ్ అక్కడ ఎవరో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళతో మాట్లాడేసి అక్కడ సాల్వ్ చేయడానికి చూస్తాను. ఇష్యూని పై ఆఫీసర్ చెప్పి మళ్ళీ వాళ్ళందరూ కిందోళ్ళకి చెప్పే కంటే నేను నా ఫస్ట్ నుండి కూడా ఈవెన్ నేను జాబ్ చేసేటప్పుడు కూడా అక్కడ ఎవరు వర్కర్ సూపర్వైజరో ఆయనకే డైరెక్ట్ ఫోన్ చేసేవాడిని, కానీ మా కింద ఇంజనీర్లకి చేసేవాడిని కాదు. తర్వాత వాళ్ళు మేజర్ ప్రాబ్లం అయితే చూసుకుంటారు అనమాట. సో ప్రాబ్లం మనకి సాల్వ్ అవ్వడానికి చూడాలి ఈజీగా. దాన్ని క్రిటికల్ చేసి మళ్ళీ అందరికి దగ్గరికి తీసుకెళ్లే ఉద్దేశం కాదు. తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు 15 లక్షలు ఇక్కడ ఇచ్చారని నాకు తెలిసింది. సో ఇంత మూల ఉన్న ఈ విలేజ్